ఈరోజు చాలామంది చెప్పేటటువంటిది ఏమిటంటే, దేవుడు ఏదైనా నా జీవితంలో ఒక అద్భుతం చేస్తే నేను దేవుని నమ్ముతానంటారు. కొంతమంది అయితే దేవుడు ఈ ఎగ్జామ్లో నన్ను పాస్ చేసేయని ఆ తర్వాత నేను దేవుని నమ్ముతాను, లేక దేవుడు నా జీవితంలో మంచి ఉద్యోగం ఇచ్చిన తర్వాత నేను దేవుని నమ్ముతానంటారు. మరికొందరు అయితే దేవుడు నా జీవితంలో ఈ వివాహ కార్యము జరిగించిన తరువాత నేను నమ్ముతాను. మరికొందరైతే దేవుడు ఈ వ్యాధిని నాకు జీవితంలో బాగు చేసినట్లయితే నేను దేవుని నమ్ముతానంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది యోహాను రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వాక్యంలో చూసుకున్నట్లయితే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. మరి దేవుని వాక్యం ఏమని సెలవిచ్చుచున్నదంటే, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని. మరి ఈ రోజుల్లో చాలామంది చూసి నమ్ముతారు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, నువ్వు నమ్మితే నేను నీకు అద్భుతం చేస్తానంటాడు దేవుడు. మరి ఏ పరిస్థితిలో మనము దేవుని పట్ల నమ్మిక కలిగి ఉండాలంటే, మనం యొక్క కష్ట సమయంలో దేవుని పట్ల నమ్మిక కలిగి ఉండాలి. మనకు వచ్చేటటువంటి భయం కలిగించేటటువంటి సమయంలో దేవుని పట్ల నమ్మిక కలిగి ఉండాలి. మరి మన పరిస్థితులు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఉండేటటువంటి ఆ సమయాలలో కూడా మనము దేవుని పట్ల నమ్మిక కలిగి ఉండాలి. ప్రతికూల పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు అంటే, మరి ఆ రోజు సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయినది. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు నమ్మిక ఉంచితే నేను అద్భుతం చేస్తాను. మరి మార్తతో దేవుడు చెప్తున్నాడు, మరి లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు అయిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని. మరి ఈరోజు నువ్వు ఏ కార్యం కొరకు దేవుని పట్ల ఎదురు చూస్తున్నావు? మరి ఈరోజు అద్భుతం చేసిన తర్వాత అందరూ నమ్ముతారు, కానీ మరి ఈరోజు నువ్వు ప్రార్థించేటప్పుడే, దేవా నేను నీ పట్ల నమ్మిక కలిగి ఉన్నానయ్యా, నా జీవితంలో అద్భుతం జరిగించే ప్రభు అంటే తప్పకుండా దేవుడు నువ్వు ఎదురు చూస్తున్న కార్యంలో అద్భుతం చేయబోచున్నాడు.